వేసవికాలం ప్రారంభమైంది. అటువంటి పరిస్థితిలో మీ ఆరోగ్యంతో పాటు మీ చర్మాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే సూర్యుని హానికరమైన కిరణాల వల్ల చర్మానికి సంబంధించిన అనేక సమస్యలు వస్తాయి. వారిలో ట్యానింగ్ కూడా ఒక సాధారణ సమస్య. సూర్యుని హానికరమైన యూవీ కిరణాలకు గురి కావడం వల్ల మన చర్మం రంగు నల్లగా మారుతుంది. ఇది ట్యానింగ్ కు కారణమవుతుంది. దీనిని తగ్గించడానికి ప్రజలు అనేక గృహ నివారణలు అవలంబిస్తారు. కానీ కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా మీరు ట్యానింగ్ ను నివారించవచ్చు. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు సన్ స్క్రీన్ వాడండి. ఇది యూవీ కిరణాల నుండి మీ చర్మాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. దీనివల్ల వడదెబ్బ సమస్య ఉండదు. ట్యానింగ్ సమస్యను కూడా నివారించవచ్చు. SPF 30 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న సన్ స్క్రీన్ ను ఉపయోగిస్తుంటే ప్రతి 2 నుంచి 3 గంటలకు దాన్ని మళ్ళీ అప్లై చేయండి. ప్రత్యేకించి మీరు ఎండలో ఎక్కువ సమయం గడిపినట్లయితే ఈ సన్ స్క్రీన్ ను మీ ముఖం మీద అలాగే మీ మెడ, చేతులు, కాళ్ళపై అప్లై చేయండి. వడదెబ్బ ట్యానింగ్ నివారించడానికి ఎండలో బయటకు వెళ్లేటప్పుడు పూర్తి చేతుల దుస్తులు ధరించడం వంటి రక్షణ దుస్తులను ధరించడం ముఖ్యం. మీరు ఆఫీసు లేదా కాలేజీకి బైక్ లేదా స్కూటర్ లో వెళుతుంటే మీ చేతులు ట్యాన్ అవ్వకుండా ఉండటానికి ఫుల్ స్లీవ్ గ్లౌజ్ లు ధరించండి. కలబంద వేసవికి గొప్ప శీతలీకరణ కారకం. ఇది వడదెబ్బను తగ్గించడమే కాకుండా ట్యానింగ్ ను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. తాజా కలబంద జెల్ ను తీసి రిఫ్రిజిరేటర్ లో ఉంచండి. వేసవిలో ఇంటికి చేరుకున్న తర్వాత మీరు దానిని మీ ముఖం, చేతులు, మెడపై అప్లై చేయవచ్చు. 15 నిమిషాలు అలాగే ఉంచిన తర్వాత తడిగుడ్డతో శుభ్రం చేయండి. ఇది చర్మాన్ని మృదువుగా చేయడంలో కూడా సహాయపడుతుంది. దీని తర్వాత చర్మం తేమగా ఉండడానికి మాయిశ్చరైజర్ వాడండి. మీరు ఎండలో బయటకు వెళ్లకుండా ఉండగలిగితే ఇది ఉత్తమ మార్గం. అవసరం లేకపోతే ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లడం మానుకోండి. ఎందుకంటే ఈ సమయంలో సూర్యకిరణాలు బలంగా ఉంటాయి. బయటకు వెళ్లాల్సి వస్తే ఎండ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి టోపీ, సన్ గ్లాసెస్ ఉపయోగించండి. ఇది కాకుండా వంటగదిలో ఉండే కొన్ని వస్తువులు ట్యానింగ్ ను తగ్గించడంలో సహాయపడతాయి. దీనికోసం ట్యాన్ రిమూవల్ ప్యాక్ తయారు చేయవచ్చు. మీరు శనగపిండి, పసుపు, పాలు, కాఫీ, తేనె, గంధపు పొడి, రోజ్ వాటర్, ముల్తానీ మట్టితో ఫేస్ ప్యాక్ తయారు చేసుకుని ముఖం, మెడ, చేతులకు అప్లై చేయవచ్చు. ఈ పేస్ట్ ను మీ ముఖం, శరీరం అంతటా పోయండి. ఆరనివ్వండి. చల్లటి నీటితో శుభ్రం చేసుకుని ఆపై తేలికపాటి లోషన్ రాయండి. కానీ వాటిని మీ చర్మ రకాన్ని బట్టి వాడండి. వేసవికాలం ప్రారంభమైంది. అటువంటి పరిస్థితిలో మీ ఆరోగ్యంతో పాటు మీ చర్మాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే సూర్యుని హానికరమైన కిరణాల వల్ల చర్మానికి సంబంధించిన అనేక సమస్యలు వస్తాయి. వారిలో ట్యానింగ్ కూడా ఒక సాధారణ సమస్య. సూర్యుని హానికరమైన యూవీ కిరణాలకు గురి కావడం వల్ల మన చర్మం రంగు నల్లగా మారుతుంది. ఇది ట్యానింగ్ కు కారణమవుతుంది. దీనిని తగ్గించడానికి ప్రజలు అనేక గృహ నివారణలు అవలంబిస్తారు. కానీ కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా మీరు ట్యానింగ్ ను నివారించవచ్చు. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు సన్ స్క్రీన్ వాడండి. ఇది యూవీ కిరణాల నుండి మీ చర్మాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. దీనివల్ల వడదెబ్బ సమస్య ఉండదు. ట్యానింగ్ సమస్యను కూడా నివారించవచ్చు. SPF 30 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న సన్ స్క్రీన్ ను ఉపయోగిస్తుంటే ప్రతి 2 నుంచి 3 గంటలకు దాన్ని మళ్ళీ అప్లై చేయండి. ప్రత్యేకించి మీరు ఎండలో ఎక్కువ సమయం గడిపినట్లయితే ఈ సన్ స్క్రీన్ ను మీ ముఖం మీద అలాగే మీ మెడ, చేతులు, కాళ్ళపై అప్లై చేయండి. వడదెబ్బ ట్యానింగ్ నివారించడానికి ఎండలో బయటకు వెళ్లేటప్పుడు పూర్తి చేతుల దుస్తులు ధరించడం వంటి రక్షణ దుస్తులను ధరించడం ముఖ్యం. మీరు ఆఫీసు లేదా కాలేజీకి బైక్ లేదా స్కూటర్ లో వెళుతుంటే మీ చేతులు ట్యాన్ అవ్వకుండా ఉండటానికి ఫుల్ స్లీవ్ గ్లౌజ్ లు ధరించండి. కలబంద వేసవికి గొప్ప శీతలీకరణ కారకం. ఇది వడదెబ్బను తగ్గించడమే కాకుండా ట్యానింగ్ ను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. తాజా కలబంద జెల్ ను తీసి రిఫ్రిజిరేటర్ లో ఉంచండి. వేసవిలో ఇంటికి చేరుకున్న తర్వాత మీరు దానిని మీ ముఖం, చేతులు, మెడపై అప్లై చేయవచ్చు. 15 నిమిషాలు అలాగే ఉంచిన తర్వాత తడిగుడ్డతో శుభ్రం చేయండి. ఇది చర్మాన్ని మృదువుగా చేయడంలో కూడా సహాయపడుతుంది. దీని తర్వాత చర్మం తేమగా ఉండడానికి మాయిశ్చరైజర్ వాడండి. మీరు ఎండలో బయటకు వెళ్లకుండా ఉండగలిగితే ఇది ఉత్తమ మార్గం. అవసరం లేకపోతే ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లడం మానుకోండి. ఎందుకంటే ఈ సమయంలో సూర్యకిరణాలు బలంగా ఉంటాయి. బయటకు వెళ్లాల్సి వస్తే ఎండ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి టోపీ, సన్ గ్లాసెస్ ఉపయోగించండి. ఇది కాకుండా వంటగదిలో ఉండే కొన్ని వస్తువులు ట్యానింగ్ ను తగ్గించడంలో సహాయపడతాయి. దీనికోసం ట్యాన్ రిమూవల్ ప్యాక్ తయారు చేయవచ్చు. మీరు శనగపిండి, పసుపు, పాలు, కాఫీ, తేనె, గంధపు పొడి, రోజ్ వాటర్, ముల్తానీ మట్టితో ఫేస్ ప్యాక్ తయారు చేసుకుని
ముఖం, మెడ, చేతులకు అప్లై చేయవచ్చు. ఈ పేస్ట్ ను మీ ముఖం, శరీరం అంతటా పోయండి. ఆరనివ్వండి. చల్లటి నీటితో శుభ్రం చేసుకొని ఆపై తేలికపాటి లోషన్ రాయండి. కానీ వాటిని మీ చర్మ రకాన్ని బట్టి వాడండి.